హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఏటీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2-3 స్పెషల్స్ ఉంటాయండి. అన్నీ మనకి స్పెషల్ అనే చెప్పొచ్చు. ఒకటి పెసరట్టు ఉప్మా, రెండోది వచ్చేసి మటన్ కీమా. పెసరట్టు ఉప్మా కోసం ముందు రోజు నైటే పెసరపప్పు నానబోసుకోవాలి. నానబోసుకున్న తర్వాత మార్నింగ్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. జారుగా ఇలా ఉంటే మనకి దోశ అనేది స్ప్రెడ్ చేయడానికి చాలా బాగుంటుంది. మనం ఉప్మా పెడతాం కాబట్టి అలా లూజ్గానే ఉండాలి. ఇది వచ్చేసి ఉప్మా ప్రాసెస్ అండి. ఉప్మాకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టేసుకొని తాలింపులు వేసేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత తాలింపులోనే సాల్ట్ వేసేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం వాటర్లో వేస్తాం కానీ అది కరెక్ట్ కాదు, తాలింపులోనే వేసేసుకోవాలి. దీంట్లో ఒక టమాటా కూడా వేసుకుంటే బాగుంటుందండి. టమాటా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉట్టి ఉప్మా చేసుకునే కంటే. మనకి ఆయిల్ అనేది పైకి తేలేలా వేసుకోవాలండి ఉప్మాలో. ఎప్పుడైనా కూడా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఉప్మా అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఉప్మా అయిపోయిన తర్వాత ఇలా పెసరట్టు వేసుకుందాము. పెసరట్టు అయితే కొంచెం పలసగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఉప్మా పెడతాం కాబట్టి కొంచెం మందంగా వచ్చి బాగోదు తినడానికి కూడా. పెసరట్టు అనేది టర్న్ చేసుకొని కొంచెం ఎర్రగానే కాలనివ్వాలి. తర్వాత ఉప్మా పెట్టిన తర్వాత కాలదు, మెత్తబడిపోతుంది కాబట్టి ముందే పెసరట్టు అంతా వేగిపోయిన తర్వాత ఉప్మా పెట్టుకొని అలా స్ప్రెడ్ చేయాలి. 1 గంట అయితే సరిపోతుందండి, అంతకు మించి పెట్టకూడదు, తినలేము కాబట్టి. మనిషికి ఒక దోశ అయితే ఫుల్ అయిపోతుంది, అంతకుమించి తినలేము కాబట్టి కొంచెం చూసి క్వాంటిటీ పెట్టేసుకొని ఇలా చేసుకోవాలి. ఆ ఉప్మా మేము చేసిన క్వాంటిటీ దగ్గర దగ్గర 10 మెంబర్స్కి వస్తుంది. ఇదండి, ఇది వచ్చేసి మటన్ కీమా అండి. మటన్ కీమా అనేసరికి కూడా కొంచెం స్పెషలే కదా, ఎప్పుడు తొందరగా చేసుకోం కాబట్టి. ముందుగా ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చేసుకున్న తర్వాత మసాలా పేస్ట్ అనేది ప్రతి నాన్ వెజ్కి చాలా వరకు మసాలా ఈ ఆనియన్స్తో పాటు ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చి మసాలా వేసే కంటే కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుంటే మసాలాలు వేగి చాలా బాగుంటాయి. ఇది కీమా అండి. వాష్ చేసి 7 సార్లు వాష్ చేసుకోవాలి. కీమా మాత్రం చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మెయిన్ టేస్ట్ కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే వాష్ చేసే విధానంలోనే ఉంటుంది. 7 సార్లు వాష్ చేసేసుకోవాలి. క్లీన్ చేయడానికి కూడా చాలా డస్ట్ అనేది ఉంటుంది అందులో. అవన్నీ తీసి క్లీన్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత ఇవి అయిపోయిన తర్వాత మటన్ వేసేసి కొంచెం వేయించుకోవాలండి. ఇది మాత్రం కొంచెం ఆయిల్లో మటన్ ఫ్రై అవ్వాలి, అయితేనే ఆ నీసు వాసన అనేది పోతుంది. బాగా ఇట్లా ఆయిల్లో వేగాలి. వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇది వేగటానికి మాత్రం 1/2 అవర్ అలా టైం అయితే తీసుకుంటుందండి. ఇలా ఆయిల్లో అట్లా ఉడకాలి. ఉడికిన తర్వాత కారం, సాల్ట్ వేసేసుకోవాలి సరిపడా. మనం తినే ఘాటుని బట్టి వేసుకోవాలి. కొంచెం నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి. మటన్లో కాంబినేషన్ కంపల్సరీ టమాటా అనేది ఉండాలి. కీమా కానీ మటన్ కూర కానీ కంపల్సరీ ఉండాలి. టమాటాలు కొంచెం ఒక 4-5 వేసాము. ఒక 1/2 కేజీ టమాటాలు. కేజీ కీమాకి 1/2 కేజీ వరకు వేసుకోవాలి. వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం టమాటా మగ్గిన తర్వాత వాటర్ పోసేసి ఇలా తిప్పేసుకొని ఒకసారి మనం అన్నీ సరిపోయినాయా లేదా అన్నీ టేస్ట్ అనేది చూసేసుకొని ఇప్పుడు సాల్ట్ అవన్నీ చూసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ప్రెషర్ పాన్ లిడ్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకొని విజిల్స్ అనేవి కంపల్సరీ 7-8 రావాలంటే వస్తేనే మటన్ అనేది ఉడుకుతుంది. ఇట్లా 7-8 విజిల్లు వచ్చిన తర్వాత ఒకసారి మనం చూసుకొని ఎసరు ఎక్కువగా ఉంటే కొంచెం ఐలో పెట్టేసుకొని ఇట్లా దగ్గరికి ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేస్తే రెడీ అయిపోతుందండి. ఇదండి, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. మటన్ అనేది ప్రాసెస్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే.